సంగారెడ్డి జిల్లా కంకిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మినీ కాశీగా పేరొందిన కంకి సిద్ధేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఒకరోజు జరిగే శివ పంచాక్షరి జపం యజ్ఞ కార్యక్రమానికి ఘనంగా ముస్తాబైంది। ఈ ఉత్సవంలో భాగంగా ఫసల్వాది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కార్యక్రమ నిర్వాహకులు దారం సౌమ్య సంజయ్ కుమార్ తెలిపారు। శ్రావణ మాసంలో రెండో సోమవారం జరిగే శివ పంచాక్షరి జపయజ్ఞ నిర్వహించడం కోసం ఇప్పటికే ప్రాంగణంలో జపయజ్ఞశాల సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు। శనివారం నిర్వహించే శివ పంచాక్షరి జపయజ్ఞ వేడుకలకు ఇప్పటికే ఆలయంలో మామిడి అరటి తోరణాలు అలంకరణ చూడముచ్చటగా ఏర్పాటు చేశారు। జపయజ్ఞానికి శివ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు। అలాగే వర్షాకాలం కావడంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున పందిళ్లను ఇప్పటికే సిద్ధం చేశారు। శివ పంచాక్షరి జపయజ్ఞ సోమవారం ఉదయం 10:08 గంటలకు ఉత్సవాలు ప్రారంభించి వివిధ సంగీత రాగాలతో శివ పంచాక్షరి జపం, శివామృతం, మహాహారతి, తీర్థ ప్రసాద వితరణ, తదుపరి అన్నప్రసాద వితరణ ఉండనున్నట్లుగా నిర్వాహకులు సౌమ్య సంజయ్ కుమార్ తెలిపారు। गन्धोत्तमाढ्यं दीपानधूपोऽयं हृदे गृह्यताम्। हर ओम लेडने होता ना जय गुरुदत्त। శ్రావణ మాసం రెండవ సోమవారం 12వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సిద్ధేశ్వర స్వామి మందిరం కంటి గ్రామం నందు శివపంచాక్షరి జపయజ్ఞం నిర్వహించబడుతుంది। శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం సంగారెడ్డి గురువుగారు శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి సంకల్పం చేయడం జరిగింది। ఫసల్వాది గ్రామంలో నిర్మిస్తున్నటువంటి మహా నిర్మాణమైనటువంటి దేవాలయ నిర్మాణార్థం పంచాక్షరి సహస్రకోటి శివ పంచాక్షరి జపం సంకల్పం చేయడం జరిగింది। కైలాస ప్రస్తార మహామేరు దేవాలయ నిర్మాణార్థమై గురువుగారు సహస్ర శివ పంచాక్షరి జపం సంకల్పం చేయడం జరిగింది। అక్కడ ప్రతినిత్యము ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కావున అందులో అందరినీ భాగస్వాములను చేయడానికి కొరకు కంటి గ్రామం
మా పూర్వీకుల గ్రామం, అందువల్ల మేము ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. సిద్ధేశ్వర స్వామి మందిరంలో శివపంచాక్షరి నామజపం చేయడానికి సంకల్పం చేయడం జరిగింది. కావున కంటి మండల ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ జపయజ్ఞంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంది. దాన్ని తీసుకొని విజయవంతం చేయాలని వేడుకుంటున్నాం. జై గురుదత్త.